ఒకేసారి 35 లక్షల మంది ప్రాణాలు బలి చేసే ప్రమాదం ఒకటి ఇండియాలో జరిగే అవకాశం ఉంది. సమయం ఉన్నప్పుడే దీన్ని ఆపడం చాలా అంటే చాలా అత్యవసరం. తమిళనాడు మరియు కేరళకు మధ్య ఉన్న ఒక 123 సంవత్సరాల పురాతనమైన ముల్లపెరియార్ డ్యామ్ కూలిపోయే దశలో ఉంది. ఇది ఎప్పుడైనా కూలిపోవచ్చు. ఒకవేళ అలా జరిగితే దానికి దగ్గరలో ఉన్న 5 జిల్లాలు మరియు అందులో ఉంటున్న 35 లక్షల మంది ఆ నీళ్లలో మునిగిపోయే అవకాశం ఉంది. ముల్లపెరియార్ డ్యామ్ తయారయ్యి ఈ రోజుకి 123 సంవత్సరాలు గడిచాయి. ఇది 1895లో నిర్మించబడింది. అలాగే ఇది తయారైన 80 ఏళ్లకే దీంట్లో క్రాక్స్ మరియు లీక్స్ రావడం మొదలైంది. అవి ఇప్పుడు ఇంకా ఎక్కువగా పెరిగిపోయాయి. స్వయంగా యునైటెడ్ నేషన్స్ ఈ డ్యామ్కి సంబంధించి ఇండియాకి ఒక వార్నింగ్ ఇష్యూ చేసింది. అంతేకాకుండా ఐఐటి రూర్కీకి చెందిన కేరళ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్, ఇండియాస్ లాయర్ అసోసియేషన్, అలాగే వీటితో పాటు ఎన్నో టాప్ ఇన్స్టిట్యూట్స్ దీనిపైన డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్లు కండక్ట్ చేసింది. అందరి ఒపీనియన్ ఒకటే, ఈ డ్యామ్ను వీలైనంత త్వరగా రీప్లేస్ చేసి అక్కడ ఒక కొత్త డ్యామ్ను నిర్మించాలి అని. ఎందుకంటే ఒక డ్యామ్ యొక్క యావరేజ్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ కేవలం 50 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది. కానీ ఈ డ్యామ్ 123 సంవత్సరాలు దాటేసింది. ఐఐటి రూర్కీకి సంబంధించిన రిపోర్ట్స్ ప్రకారం ఒకవేళ ఈ ఏరియాలో 6.5 రిక్టర్ స్కేల్లో అయినా సరే ఒక ఎర్త్క్వేక్ వచ్చిందంటే ఈ డ్యామ్ వెంటనే ధ్వంసమైపోతుంది. ఒకవేళ మీరు ఈ డ్యామ్ యొక్క లొకేషన్ చూసినా కూడా ఈ పూర్తి ఏరియా అంతా ఒక మేజర్ ఎర్త్క్వేక్ జోన్గా ఉంది. దీనికంటే ఇంపార్టెంట్ అయిన ఇంకొక విషయం ఏంటి అంటే, ఈ డ్యామ్ విషయంలో ఏదైనా తప్పు జరిగితే ఈ డ్యామ్ ఒకటే కూలిపోదు. దీని నుండి వచ్చే 53,000 crores గ్యాలన్స్ నీళ్లు, అలాగే చాలా భారీ సంఖ్యలో శిథిలాలు, వాటితో పాటు మరొక 3 డ్యామ్లను కూడా కూల్చేస్తాయి. ఎందుకంటే ఈ డ్యామ్ లొకేషనే కొంచెం డేంజరస్గా ఉంటుంది. ఈ డ్యామ్కి ఎగ్జాక్ట్గా వెనకాల ఇడుక్కి డ్యామ్, దాని వెనకాల చెరుతోని డ్యామ్, అలాగే దీనికి కొంచెం దూరంలో కులమావు డ్యామ్ ఉన్నాయి. అంటే ఒకవైపు నుండి ముల్లపెరియార్ డ్యామ్ ఒక డొమినో ఎఫెక్ట్ను క్రియేట్ చేస్తుంది. దీనివల్ల ఒకేసారి 4 డ్యామ్లు ధ్వంసం అవ్వచ్చు. అలాగే వీటిలో ఇడుక్కి డ్యామ్ అయితే ఏషియాలోనే లార్జెస్ట్ డ్యామ్. సో ఇది ఇండియాకి ఎంత పెద్ద డిజాస్టర్గా మారే అవకాశం ఉందో ఒక్కసారి మీరే ఆలోచించండి. 4 డ్యామ్లు కూలిపోవడం అంటే సాధారణమైన విషయం కాదు. అండ్ జస్ట్ సో దాట్ యూ కెన్ ఇమాజిన్ ద స్కేల్. ఒకసారి ఆలోచించండి, 1979లో గుజరాత్లో కేవలం మోర్బీ డ్యామ్ అనే ఒక డ్యామ్ కూలిపోయింది. దాంతో ఎన్నో మేజర్ ఫ్లాష్ ఫ్లడ్స్ అక్కడ వచ్చాయి. వాటి వల్ల అక్కడ 25,000 మంది చనిపోయారు. అంటే మన దేశానికి ఒక చాలా పెద్ద ఆపద వచ్చే అవకాశం ఉందని అర్థమవుతుంది. కానీ అన్నిటికంటే సిగ్గుపడాల్సిన విషయం ఏంటి అంటే, ఇంత జరిగినా కూడా మన దేశంలోని చాలామంది నేతలు, ఎన్నో పార్టీలు దీంతో కేవలం పాలిటిక్స్ మాత్రమే ప్లే చేస్తున్నారు. అంటే కేరళ మరియు తమిళనాడు ఈ స్టేట్స్ యొక్క గవర్నమెంట్స్ ఒకరి మీద ఒకరు నిందలు వేసుకుంటూ ఉన్నారు. ఇక దాని వెనకాల ఉన్న వన్ ఆఫ్ ది రీజన్స్ ఈ డ్యామ్ ఉన్న లొకేషన్. దీని లొకేషన్ కేరళ బార్డర్లో 173 కిలోమీటర్ల లోపలికి వస్తుంది. అంటే ఇది డెఫినెట్గా కేరళ టెరిటరీలోకి వస్తుంది. అయితే ఇప్పుడు వచ్చే ఇంకో ప్రశ్న ఏంటి అంటే, దీంట్లో తమిళనాడు ప్రభుత్వం ఎందుకు ఇంటర్ఫియర్ అవుతుంది? కేరళ గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు తమ రాష్ట్రానికి వచ్చి ఈ డ్యామ్ను బాగు చేయాలి అని ఎందుకు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది? అండ్ ఇదే ఈ మొత్తం కథలో ఉన్న అన్నిటికంటే పెద్ద ఐరనీ. ఇది ఒక పెద్ద లూప్ హోల్. దీనివల్లే ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజు నుండి ఇంచుమించుగా 123 సంవత్సరాల ముందు మొదలైన ఈ లూప్ హోల్ వల్ల ఈ రోజు వరకు ఆ 2 రాష్ట్రాలు కూడా దీనికి సంబంధించి కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేకపోతున్నాయి. యాక్చువల్లీ ఈ డ్యామ్ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. 1890లలో ఇండియా మొత్తం బ్రిటిష్ రాజ్యంలో ఉన్నప్పుడు ఈ ఏరియా అంతా కూడా మద్రాస్ ప్రెసిడెన్సీలోకి వచ్చేది. అప్పుడు ఈ ఏరియాకి సంబంధించిన కొన్ని డిస్ట్రిక్ట్స్లో మేజర్ డ్రౌట్స్ వచ్చాయి. అన్నీ ఎండిపోయాయి. మదురై, తేని, శివగంగ, రామంతపురం అండ్ డిండిగుల్. ఈరోజు తమిళనాడులో ఉన్న ఈ డిస్ట్రిక్ట్స్ అన్నీ ఈ రోజు వరకు కూడా డ్రౌట్ ప్రోన్ ఏరియాస్గానే ఉన్నాయి. కానీ అప్పట్లో అయితే వీటి పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. సో వీళ్ళ డ్రౌట్ ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి అప్పటి సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆఫ్ ది బ్రిటిష్ ఇండియా ట్రావెన్కోర్ రాజు అయిన శ్రీ మూలం తిరునాల్ మార్తాండవర్మతో డీల్ సైన్ చేశాడు. బ్రిటిషర్ల ప్లాన్ ఏంటి అంటే, పాసిలో ఉన్న వెస్ట్ వైపు ప్రవహించే పెరియార్ నది ప్రవాహాన్ని ఆపి దాన్ని మరల్చగలిగితే కొంతవరకు నీళ్లు ఈ ఎండిపోయిన జిల్లాలకు కూడా అందుతాయి. ఇది వాళ్ళ ప్లాన్. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఉంది. ఈ భూమి ట్రావెన్కోర్ రాజ్యానికి చెందింది. అందుకే అతను అక్కడి రాజుతో తనకి 35,000 హెక్టార్ల భూమిని 999 సంవత్సరాలు లీజ్కి ఇవ్వమని ఒక డీల్ కుదుర్చుకున్నాడు. ఈ ల్యాండ్ దొరికిన వెంటనే బ్రిటిష్ వాళ్ళు అక్కడ ముల్లపెరియార్ డ్యామ్ను నిర్మించారు. దీనివల్ల ఆ ఏరియాలకు నీళ్లు దొరకడం మొదలైంది. అలాగే ఈ డ్యామ్ కారణంగానే ఈ రోజు కూడా వాటి స్థితి చాలా వరకు మెరుగుపడింది. కానీ పార్టీషన్ తర్వాత ఒక ప్రాబ్లం రావడం జరిగింది. మధ్యలో ఒక గీత వచ్చింది. ఈస్ట్లో ఉన్న ఈ ఏరియా తమిళనాడుగా మరియు వెస్ట్లో ఉన్న ఈ ఏరియా కేరళగా మారిపోయాయి. ఇక మన డ్యామ్ ఈ 2 రాష్ట్రాలకు సరిగ్గా మధ్యలో ఇరుక్కుపోయింది. ఈ డ్యామ్ ఉన్నదైతే కేరళ భూమి మీదే, కానీ ఇది తమిళనాడులోని జిల్లాల సమస్యలను సాల్వ్ చేస్తుంది. అందుకే దీని ఓనర్షిప్ ఈ రోజుకు కూడా తమిళనాడు దగ్గరే ఉంది.
ఇక ఇదే దీని విషయంలో అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం. ఈ ప్రాబ్లం 1979 వరకు, అంటే డ్యాంలో ఎటువంటి డ్యామేజ్ జరగనంత వరకు అంత పెద్ద ప్రాబ్లంగా ఏమీ ఉండేది కాదు. కానీ 80 సంవత్సరాల తర్వాత 1979లో ఈ డ్యాంలో క్రాక్స్ డెవలప్ అవ్వడం మొదలైంది. అక్కడి నుండి తర్వాత నీళ్లు లీక్ అవ్వడం స్టార్ట్ చేశాయి. ఈ విషయం అప్పటికే అక్కడి లోకల్స్ను చాలా ఇబ్బంది పెడుతూ ఉంటే 1979లో మోర్బీ సంఘటన కూడా జరిగింది. గుజరాత్లోని మోర్బీ డ్యామ్ కూలిపోయింది. వెంటనే చాలా ఎక్కువ మొత్తంలో నీళ్లు రిలీజ్ అవ్వడం వల్ల ఆ ఏరియాలో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చాయి. ఇది ఆ సమయంలో ఒక చాలా పెద్ద ఇష్యూగా మారింది. ఎందుకంటే దీనివల్ల 25,000 మంది చనిపోయారు. ఈ న్యూస్ తర్వాత కేరళలోని జనాలు ఎంత ప్యానిక్ అయి ఉంటారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు కేరళ అని స్పెసిఫిక్గా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ డ్యామ్ పెరియార్ నది మీద కట్టబడింది. ఇక ఈ నది యొక్క ప్రవాహం కేరళ వైపు వెళ్తుంది. కాబట్టి అనుకోకూడదు, కానీ ఒకవేళ ఈ డ్యామ్ గనక కొలాప్స్ అయిపోతే దాని నీళ్ల వల్ల వచ్చే ఫ్లాష్ ఫ్లడ్స్ మరియు డెబ్రిస్, ఈవెన్ శిథిలాలు అన్నీ కేరళను హిట్ చేస్తాయి. అందుకే కేరళ ప్రజలు ఈ డ్యామ్ గురించి గొంతు ఎత్తడం మొదలుపెట్టినప్పుడు తమిళనాడు గవర్నమెంట్ ఆ కాలంలో, అంటే 1979లో 26 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ముళ్ళపెరియార్ డ్యామ్కి ఆనించి ఒక 10 మీటర్ల వెడల్పు కలిగిన కాంక్రీట్ వాల్ను నిలబెట్టింది. బేసికల్గా వాళ్ళు ఈ డ్యామ్ యొక్క గోడలను ఇంకా ఎక్కువగా బలంగా మార్చారు. కానీ ఈ మరమ్మతు చేయించిన కేవలం 9 సంవత్సరాల్లోనే ఆ ఏరియాలోనే 4.5 రిక్టర్ స్కేల్ ఎర్త్క్వేక్ ఒకటి వచ్చింది. ఇప్పుడు జనరల్గా ఒక డ్యామ్ కూలిపోవడానికి మొదటి కారణం భూకంపాలే. అందుకే దీని తర్వాత ఇక్కడి ప్రజలు ఇంకా ఎక్కువగా కంగారు పడ్డారు. కేవలం డ్యామ్ యొక్క గోడలను బలంగా తయారు చేయడం వల్ల ఉపయోగం లేదు, ఇప్పుడు మాకు ఒక కొత్త డ్యామ్నే తయారు చేసి ఇవ్వండి అని జనాలు డిమాండ్ చేయడం మొదలుపెట్టారు. ఈ ఘటన జరిగిన దగ్గర నుండి ఈ రోజు వరకు అక్కడ ఈ ఇష్యూకి సంబంధించి కేవలం పాలిటిక్స్ మాత్రమే జరుగుతున్నాయి. ఈ విషయంలో కేరళ గవర్నమెంట్ తమిళనాడు గవర్నమెంట్ ముందు 2 డిమాండ్లు నుంచింది. అయితే డ్యామ్ నీళ్లను తక్కువ చేయండి, అంటే డ్యామ్లో తక్కువ నీళ్లు స్టోర్ అవ్వాలి, లేదంటే మాకు కొత్త డ్యామే కావాలి. అయితే ఆ కొత్త డ్యామ్ యొక్క కన్స్ట్రక్షన్ మేము మా లెక్కల ప్రకారమే చేస్తామని. దీంట్లో ఉన్న ఒక మెయిన్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళు ఈ కొత్త డ్యామ్ను తమిళనాడుకు 1895లో లీజ్కి దొరికిన నేల ఏదైతే ఉందో దాని బయట కేరళ గవర్నమెంట్ ఈ కొత్త డ్యామ్ను కన్స్ట్రక్ట్ చేస్తుంది. ఇప్పుడు తమిళనాడు గవర్నమెంట్ దీనికి పూర్తి వ్యతిరేకంగా ఉంది. తమిళనాడు ప్రభుత్వం కేరళ గవర్నమెంట్పై అలిగేషన్స్ కూడా చేశారు. అదేంటంటే మేము ప్రతి సంవత్సరం ముళ్ళపెరియార్ డ్యామ్ దగ్గరికి దానికి మరమ్మతులు చేయడానికి వెళ్తాం, కానీ కేరళ గవర్నమెంట్ వాళ్ళ పనిలో అడ్డుపడుతుంది, తమను కనీసం అక్కడికి వెళ్ళనివ్వడం లేదు అని. అయితే కేరళ వాళ్ళు చెప్పేదాని ప్రకారం తమిళనాడు వాళ్ళు ఇటు ఒక కొత్త డ్యామ్ను కట్టనివ్వరు, అటు ఆ డ్యామ్లో స్టోర్ చేయబడిన నీళ్ల యొక్క లెవెల్ను తగ్గించనివ్వరు. ఎందుకంటే నీళ్ల లెవెల్ తగ్గితే ఆ నీళ్లపైనే ఆధారపడి ఉన్న తమిళనాడులోని ఆ జిల్లాలకు నీళ్లు సరిగ్గా అందవు. తమిళనాడు వాళ్ళు కేరళ గవర్నమెంట్ మీద ఇంకొక అలిగేషన్ కూడా చేశారు. ఇక వాళ్ళు చెప్పేది ఏంటంటే కేరళ గవర్నమెంట్ కావాలనే ఒక కొత్త డ్యామ్ను లీజులో ఉన్న నేలకు బయట, అంటే కేరళ ప్రాపర్టీలో కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటుంది. దీనివల్ల ఆ డ్యామ్ పైన తమిళనాడు యొక్క కంట్రోల్ మొత్తం ముగిసిపోవాలి అని. దీనివల్ల బేసికల్గా ఒకటి తమిళనాడులోని ఈ జిల్లాలకు ఎంత నీళ్లు ఇవ్వాలి, ఎంత ఇవ్వకూడదు అనేది కేరళ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది. అండ్ ఇంకొకటి, ఈ డ్యామ్ ద్వారా ప్రస్తుతం 1000 కోట్ల వర్త్ ఉన్న ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. కాబట్టి తమిళనాడు గవర్నమెంట్ చెప్పేది ఏంటంటే దీనివల్ల ఈ డబ్బు కూడా కేరళ గవర్నమెంట్ దగ్గరికే వెళ్ళిపోతుంది. ఒకవేళ మీరు ఈ 2 గవర్నమెంట్స్ యొక్క డిమాండ్స్ విన్న తర్వాత ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది మీరు కూడా డిసైడ్ చేయలేరు. నిజానికి ఇది మన పని కూడా కాదులే. దీనికోసం ఎన్నో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ బాడీస్ ఉన్నాయి, ఇవే దీనిపై డిసిజన్ ఇవ్వాలి. కానీ ఈ కేసు ద్వారా ఒక విషయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. అదేంటంటే 2 రాష్ట్రాల గవర్నమెంట్స్ కూడా ఏదో ఒక రకంగా తమ స్వార్థాన్ని వెతుక్కుంటున్నాయి. నిజానికి నేను చెప్పాలనుకునేది కూడా ఇదే. దీనివల్ల అల్టిమేట్గా నష్టం ఎవరికి జరుగుతుంది? సాధారణ ప్రజలకు. ఎవరు రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది? ఇక్కడి సాధారణ ప్రజలే. నా ఉద్దేశం, ఒకవేళ మనం రిస్క్ గురించి మాట్లాడుకుంటే, ఒకవేళ ఈ సంఘటన జరిగితే ఇది ఎంత పెద్ద డిజాస్టర్గా మారుతుందంటే బహుశా ఇండియా యొక్క నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ దీన్ని హ్యాండిల్ కూడా చేయలేదేమో. అఫీషియల్ ఎస్టిమేట్స్ ప్రకారంగా ఈ యొక్క డిజాస్టర్ కారణంగా 35 లక్షల మంది సాధారణ ప్రజలు చనిపోయే అవకాశం ఉంది. లక్షల కోట్ల ప్రాపర్టీలు నాశనం అవ్వచ్చు. ఇక ఇవన్నీ తెలిసి కూడా కేవలం పొలిటికల్ రీజన్స్ వల్ల ఈ డ్యామ్ యొక్క మరమ్మత్తు జరగడం లేదు. 2013లో తమిళనాడులో చెన్నై ఎయిర్పోర్ట్కి సంబంధించి ఒక కొత్త డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ తయారు చేయడం జరిగింది. ఎందుకంటే 2014లో ఎలక్షన్స్ వస్తున్నాయి అనే కారణం వల్ల. సో 2013లో అక్కడి గవర్నమెంట్ ఈ ప్రాజెక్ట్ను ఇనాగ్రేట్ చేసింది. 2014లో ఆ పార్టీ గెలిచింది. అలాగే 2015లో సీలింగ్ కూడా కొలాప్స్ అయిపోయింది. కోల్కతాలో కూడా 2016లో అక్కడి వివేకానంద్ రోడ్ ఫ్లైఓవర్ కొలాప్స్ అయిపోయింది. దీంట్లో 27 మంది చనిపోయారు. అలాగే తక్కువలో తక్కువ 80 మంది తీవ్రంగా గాయాల పాలయ్యారు. ఇన్ఫ్యాక్ట్ ఈ బ్రిడ్జికి సంబంధించి ఇది కొలాప్స్ అవ్వడానికి 2 సంవత్సరాల ముందే ఐఐటి ఖరగ్పూర్ కోల్కతా గవర్నమెంట్కి వార్నింగ్స్ కూడా ఇష్యూ చేసింది. కానీ అలా చేసిన తర్వాత కూడా గవర్నమెంట్ దీనిపై ఎటువంటి స్ట్రాంగ్ యాక్షన్ తీసుకోలేదు. ఇక బీహార్ అయితే బ్రిడ్జిలు కూలిపోవడంలో ఈ రోజుల్లో చాలా ఫేమస్ అయిపోయింది.
గడిచిన నెల రోజుల్లోనే అక్కడ 15 బ్రిడ్జులు కొలాప్స్ అయిపోయాయి. అలాగే ఇవన్నీ కూడా బీహార్కు సెంట్రల్ నుండి 26,000 కోట్ల స్పెషల్ ప్యాకేజ్ దొరికిన తర్వాత జరుగుతున్నాయి. బీజేపీ గవర్నమెంట్ విషయంలో కూడా ఇదే జరుగుతుంది. మే 2023లో న్యూ పార్లమెంట్ బిల్డింగ్ తయారైంది. దీన్ని చాలా సెలబ్రేట్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి విషయమే. నేను కూడా ఈ విషయంలో చాలా సంతోషించాను. కానీ ఆ తర్వాత వర్షం పడ్డాక మన పార్లమెంట్ పరిస్థితి ఇలా అయిపోయింది. तुम लोग मत आ जाओ यार इसमें। ఆ తర్వాత ఈ సంవత్సరంలో జనవరి నెలలో ఇండియా స్ట్రాంగెస్ట్ సీ బ్రిడ్జ్ అటల్ సేతును ముంబైలో ఇనాగ్రేట్ చేయడం జరిగింది. యాక్చువల్లీ ఇది చూడడానికి చాలా అందంగా ఉంది. నిజంగానే ఈ రోడ్డు మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు మీకు ఏదో ఫారిన్ కంట్రీకి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది, ఎస్పెషల్లీ రాత్రి సమయంలో. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇది తయారైన కేవలం 6 నెలల్లోనే దీంట్లో ఆల్రెడీ క్రాక్స్ కూడా వచ్చేసాయి. అలాగే ఈ సంవత్సరంలోనే మార్చి 2024లో ఢిల్లీ ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఒక కొత్త ఎయిర్పోర్ట్ T1 ఇనాగ్రేట్ అయింది. అయితే అది కొలాప్స్ అవ్వడానికి ఎంత సమయం పట్టిందో గెస్ చేయండి. కేవలం 3 నెలల్లోనే దీని రూఫ్ కొలాప్స్ అయిపోయింది. దీంట్లో ఒక మనిషి కూడా చనిపోయారు. అలాగే 8 మంది గాయాల పాలయ్యారు. తర్వాత ఈ యాక్సిడెంట్కి రెస్పాన్సిబిలిటీ తీసుకుని బెటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిర్మించడానికి బదులుగా కాంగ్రెస్ మరియు బీజేపీ ఒకరితో ఒకరు బ్లేమ్ గేమ్ ఆడుకుంటున్నారు. ఈ మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ప్రాజెక్ట్స్ అన్నీ 1000 కోట్లలో ఉంటాయి. న్యూ పార్లమెంట్ బిల్డింగ్ 970 కోట్లు, ఢిల్లీ ఎయిర్పోర్ట్ యొక్క కొత్త టెర్మినల్ 7,000 కోట్లు, అలాగే అటల్ సేతును అయితే మొత్తం 17,000 కోట్లు ఖర్చు పెట్టి చేశారు. ఈ డబ్బంతా ఎక్కడి నుండి వస్తుంది? నాలాంటి మీలాంటి ట్యాక్స్ పేయర్ల మనీ నుండి. మరి ఎప్పుడైనా ముంబై రోడ్లు చూసారా? కానీ ఈ రోజు వరకు గుంతలు లేని ఒక్క రోడ్డు కూడా మనకు కనిపించదు. ముంబై ఇండియా యొక్క ఫైనాన్షియల్ క్యాపిటల్. ముంబై దగ్గర ఉన్నంత డబ్బు బహుశా మరే ఇతర నగరం దగ్గర ఉండదేమో. ముంబైలోని ప్రజలు ప్రతి సంవత్సరం లక్షల కోట్ల రూపాయలు ట్యాక్స్ కడతారు. ట్యాక్స్ గురించి పక్కన పెట్టండి, ఇక్కడ ప్రతి ఒక్క హైవే దగ్గర టోల్గేట్ డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ నేషనల్ మరియు స్టేట్ 2 హైవేల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే మీరు అస్సలు ఊహించలేరు. నేను కొంచెం కూడా ఎగ్జాజరేట్ చేయడం లేదు. గడిచిన 8 సంవత్సరాల నుండి ఇక్కడ మెట్రో పని జరుగుతుంది. కానీ ఈ రోజు వరకు ఈ ప్రాజెక్ట్ కనీసం కంప్లీటే అవ్వలేదు. మన దేశంలో పరిస్థితే ఇలా ఉంటే ఇక ముల్లపెరియార్ డ్యామ్ గురించి, దాని ద్వారా భవిష్యత్తులో జరగబోయే పెను ప్రమాదం గురించి పట్టించుకునేది ఎవరు? ఇలాంటి మరెన్నో గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.